11th one. కురవి మండలంలోని కాకులబోడు తండా మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. కిషన్ నాయక్ మరణ వార్త తెలియగానే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కాకులబొడ్డు తండా గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన కిషన్ నాయక్ గ్రామ అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో నేడు ఆత్మహత్య చేసుకున్న కిషన్ నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తీరని లోటు, దీన్ని ఎవరు కూర్చోలేనిది. కిషన్ నాయక్ చనిపోవడం నిజంగా చాలా మనసును కలిసి వేసింది, చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అందరూ కిషన్ నాయక్ గారు కానీ, రవి కానీ, సీను కానీ, నెహ్రూ మేమందరం కూడా చిన్నపిల్లప్పటి నుంచి తమ్ముళ్ళలాగా కొడుకులాగా నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. కలిసి వచ్చి మొన్న సర్పంచ్ అయ్యి పదవి కాలం అయిపోతాను. మళ్ళీ ఆయనకు మంచి భవిష్యత్తు ఉండే, కానీ భగవంతుడు ఎందుకో మరి దాన్ని ఈ విధంగా తీసుకెళ్ళడం అందరినీ ఇవాళ చాలా శోభసంగా వచ్చింది. నిశ్చితార్థం చేస్తే పెళ్లిలాగా చేసింది, లేకపోతే చాలా కోపానికి వచ్చి బాధపడ్డాడు. నేను దగ్గర నుండి పెళ్లి చేస్తాను మాట ఇచ్చాను, కానీ పెళ్లి తనే లేకుండా చనిపోవటం. ఇంకా బిడ్డ పెళ్లి కాలేదు, చిన్న పిల్లవాడు, కొడుకు కూతురు ఇంకా సెటిల్ అవ్వలేదు, చిన్న వయసు. మొన్న నేను సీఎంఆర్ఎఫ్ చెప్పి ఇవ్వడానికి వస్తే నా దగ్గరికి వచ్చిండు. ఊరోళ్ళకి సీఎంఆర్ఎఫ్ పెట్టుకొచ్చింది. ఊర్లో ఏ సమస్య ఉన్నా మేము సర్పంచ్లకు తెలిసినాం. ఊరిని బాగు చేసుకోవాలి, తండ బాగు చేసుకోవాలి, మంచి పేరు వస్తుంది, మేము చరిత్రలో ఉండిపోవాలని కానీ వాళ్ళ కొంత మరి అప్పుల పాలై తను సర్పంచ్గా చేసిన 7.5 లక్షల అప్పులని, అలాగే ఒక ఐటీడీఏ రోడ్ ఇస్తే దానికి కూడా బిల్లులు రాలేదు. 20 లక్షల వరకు అప్పులు. 2-3 ఎకరాల తోట తీసేస్తాను, అమ్ముతాను, నాకు పని ఉందని ఆ రోజు పూర్తిగా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆయనతో ఉన్న వాళ్ళందరికీ అప్పులు ఉన్నాయి, నేను భూములు అమ్ముతా అని చెప్పిన వ్యక్తి. మరి ఒక రైతు, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అప్పుల పాలైతే వాళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం దారపోసి కొన్ని కష్టపడి సంపాదించుకున్న భూములు అమ్మాల్సి వస్తే నిజంగా నిర్ణయం తీసుకుంటారంటే చాలా బాధగా ఉంది. నేను అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, చాలామంది ఉన్నారు, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్ననే నేను కలెక్టర్ గారికి మా సోదరుడు సీను వీళ్ళందరూ కూడా మా బిల్లులు ఉన్నాయి, ఏదైనా వీళ్ళందరూ బిల్లులు ఉన్నాయంటే కలెక్టర్ గారికి కూడా చెప్పాను. వచ్చినట్టు వచ్చి మా CDF, నేను ఇచ్చిన CDF బిల్లులు కూడా ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా పనిచేసిన బిల్లులు వస్తాయని 15-16 నెలలుగా బిల్లులు రావట్లేదు. మరి చాలామంది నేను మొన్ననే కలెక్టర్ చెప్పి ఆ టోకెన్లు కూడా పంపించాను. మొన్ననే చెప్పాను, సోమవారం అందరు రాండి, నేను అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. కానీ ఈలోపే తను ఈ విధంగా ప్రాణాలు తీసుకోవడం, తను చాలించడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ప్రభుత్వం ఎవరైతే సర్పంచ్గా ఉత్సాహంగా మొదటిసారి గెలిచారో, ఊరికి బాగు చేయాలి, మేలు చేయాలని ఎంత తాపత్రయపడ్డారో ఇవాళ ఆవేదన పడుతున్నారు. వెంటనే ఆ బిల్లులని మరి ఇంకెవరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ బిల్లులని కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కిషన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. నిజంగా రాజకీయాలు మాట్లాడొద్దు, కానీ ఇలాంటి చిన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అప్లై చనిపోతే నిజంగా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, BRS పార్టీగా రెడ్డి నాయక్ గారు నిన్నటి నుంచి చూసిపోయిందని తెలిసి నేను రెడ్డి నాయక్ మరి తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, అండగా ఉంటాం. మా తమ్ముడు ఎక్కడున్నా ఆయన